దైవమర్మములు అక్టోబర్ 6. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నా తండ్రి చిత్తము చెప్పును చేయువాడే నా సహోదరుడు. మత్తయి 12:50. యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొను. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. కీర్తనలు 106 4-5 వచనములు. దేవుని చిత్తమును నెరవేర్చుట కంటే తమ బంధువులను ప్రేమించుటనే కోరుకుని ప్రజలను ఎంతో తరచుగా కనుగొనుచుందుము. ఫలానా వారి నెట్లు విడవగలము, ఫలానా వారి నెట్లు నొప్పించగలము, ఫలానా వారి నెట్లు గాయపరచగలము అని వారు తలంచుదురు. అదే సమయంలో దేవుని చిత్తమునకు విరోధముగా జరిగించి పరిశుద్ధాత్మను దుఃఖపరుచుచుందురు. లోతునకు పరలోక సంగతుల పట్ల ఆశ లేదని బహుస్పష్టమగుచున్నది. ఎందుకనగా అతని ఎదుటనున్న భూమిని కోరుకొనుమని అబ్రహాము చెప్పినప్పుడు లోతు సొదొమ గొమొర్రాలకు సమీపంలోనున్న మంచి ప్రాంతములను కోరుకొనెను. మైదాన పట్టణములలో లోతు నివసించి తన గుడారంను సొదొమ వైపుగా వేసుకొనెను. ఆ సమయంలో సొదొమ గొమొర్రాల పరిస్థితి లోతు ఎరుగును. అది రహస్యము కాదు. ఆ పట్టణముల దౌష్ట్యము అవమానము విషయమై ప్రతి చోటున ఆ పట్టణములు ప్రసిద్ధికి ఎక్కి ఉండెను. అబ్రహాము లోతుతో నిట్లనెను, నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదును. సొదొమ గొమొర్రాలకు దగ్గరనున్న ప్రాంతములను లోతు కోరుకొనెను. అది సారవంతమైన భూమి ఎగుటచే అతడు ఆకర్షించబడిను. అతడు ఇట్లు తలించి ఉండవచ్చును, నేను సొదొమ గొమొర్రాలలో లేను, నేను వెలుపలనే నివసించబోచున్నాను. కానీ 19వ అధ్యాయంలో అతడు సొదొమ లోపలనున్నాడు. ఆ దినములలో పట్టణం యొక్క పెద్దలు తీర్పు తీర్చుటకై గవిని యొద్దకు వచ్చేడివారు. త్వరలోనే అతడు ఆ పట్టణమునకు ఒక పెద్దగా చేయబడెను. ఆ పట్టణమునకు వెలుపలనే నివసించవలనని అతడు తలంచి ఉండవచ్చును. సొదొమ గొమొర్రా ప్రజలు అతన్ని పెద్దగా నుండమని మనవి చేసినప్పుడు తాను కొంత మేలు చేయగలనని తలంచి ఉండవచ్చును. 13వ అధ్యాయము 5వ వచనములో అతడు అధిక ఐశ్వర్యము కలిగి ఉండినట్లు చెప్పబడినది. పశువుల మందలలో గుడారములతో అతడు సొదొమకు వచ్చెను. అప్పుడు అతడు సారవంతమైన భూమిని చూచెను. కొద్ది కాలంలో బహుగా వర్ధిల్లేను. అతని అభివృద్ధిని బట్టి సొదొమ గొమొర్రా ప్రజలు అతనిని పెద్దగా నుండమని కోరి ఉండవచ్చును. ఈ సంగతుల పట్ల అతని వైఖరిని బట్టి లోతు హృదయమును బహుస్పష్టముగా చూడగలము. అతడు కీర్తిని అపేక్షించెను. అతడు ఎక్కువ భాగ్యవంతుడైనప్పుడు పేరు ప్రఖ్యాతుల కొరకెక్కువ ఆపేక్షించును. అదే విధముగా అనేక మంది విశ్వాసులు పేరును, పెత్తనమును, అధికారమును అపేక్షించుచుందురు. ఆత్మీయ శ్రద్ధను బట్టిగాక పేరు గడించవలనని వారి సమాజములో నాయకులు కావాలని ఆతురపడుచుందురు. దయచేసి హెచ్చరిక పొందుడి. ఈ లోక అభివృద్ధి మిమ్మును మోసపరచనీయకుడి. తన స్వంత సమయంలో దేవుడు అనుగ్రహించునది ఈ లోక భాగ్యము కంటే ఎంతో మేలైనది.